హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొత్తగా జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అయితే ఈ జాబ్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి, ప్రతి పోస్ట్కి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి, ఈ జాబ్ అప్లై చేయాలంటే మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీని డీటెయిల్స్ అనేది మనం క్లారిటీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్త వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఫ్రెండ్స్ మనకు ఇది చాలామంది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వేకెన్సీలు తక్కువ ఉన్నాయని. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఒకటే వేకెన్సీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం కాన్సన్ట్రేట్గా మనకు దొరికిన అవకాశాన్ని అనేది యూజ్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్ డీటెయిల్స్ అనేది మీరు వినండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఫ్రెండ్స్ మనకు ఈ జాబ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మనకు చాలామంది ఏమనుకుంటారంటే ఇది జాబ్ లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుందని అనుకుంటారు. ఎస్ ఫ్రెండ్స్, 100% హైదరాబాద్లో జాబ్ లొకేషన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికైతే జాబ్స్ వచ్చినా ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ అనేది హైదరాబాద్లోనే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మనకు ఇది ఆన్లైన్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఆన్లైన్ ఓపెనింగ్ అప్లికేషన్ వచ్చేసి మనకు డిసెంబర్లోనే స్టార్ట్ అయింది. 2023-27కి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఇది ఆన్లైన్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందంటే 26 అంటే జనవరి 26కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని దీనికి 2 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు కదా, మీరు ఏదైతే అప్లై చేసారో ఆ అప్లికేషన్ ఫామ్కి వచ్చేసి మీరు ఇంటర్తోనే అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు ఇంటర్ సర్టిఫికేట్స్ అనేది దానికి అటాచ్ చేసి మీరు ఆఫ్లైన్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆఫ్లైన్లో దేనికి పోస్ట్ చేయాలో, ఎవరికి పోస్ట్ చేయాలో, ఎలా పోస్ట్ చేయాలో ఈ వీడియో ఎండింగ్లో మీకు క్లారిటీ చెప్తా. అయితే ఫ్రెండ్స్, మనకు ఇందులో వచ్చేసి ఏమేమి పోస్టులు ఉన్నాయి, అసలు దేంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనకు ప్రతి పోస్ట్కి వచ్చేసి ఏం క్వాలిఫికేషన్ కావాలో ఇప్పుడు మీకు క్లారిటీ చెప్తే వినండి ఫ్రెండ్స్. మనకు ఇందులో వచ్చేసి 3 డిపార్ట్మెంట్స్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ డ్యూటీకి వచ్చేసి, దాని తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ నుంచి, దాని తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి మనకు స్టోర్స్ అండ్ పర్చేస్ ఫ్రెండ్స్. మొత్తం ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి మనకు 9 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 9 వేకెన్సీలే కదా, ఎంత కాంపిటీషన్ ఉంటుందో అని మీరు నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది వీడియో చూసేవారు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, మంచి ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, మనకు ఈ 3 డిపార్ట్మెంట్స్ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి 10+2 అంటే మీకు ఇంటర్ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే మీరు ఇంటర్లో సిఈసి వేసిరా, బైపీసీ వేసిరా, హెచ్ఈసి వేసిరా, ఎంపీసీ వేసిరా అని సంబంధం లేదు. మీరు ఇంటర్ క్వాలిఫై అయి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా. అలాగే ఫ్రెండ్స్, మనకు ఇందులో పే స్కేల్ వచ్చేసి మనకు ఈ సాలరీ ఎలా ఉంటుందంటే టోటల్ అలవెన్సెస్ కలుపుకొని మనకు 36,425 రూపీస్ అనేది మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, మంచి సాలరీ ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఓకేనా, లేకుంటే ఓఎంఆర్లోనూ ఉంటుంది. క్యాండిడేట్స్ అంటే ఎంతమంది అప్లై చేస్తారో ఆ మెంబర్స్ని బట్టి ఓఎంఆర్లో ఇచ్చి రాపిస్తారు, లేకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాపిస్తారు. ఓకేనా, తర్వాత మనకు ఎగ్జామ్ వచ్చేసి ఎన్ని లాంగ్వేజ్లో ఉంటుంది అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, 2 లాంగ్వేజ్లో ఉంటుంది. దాని తర్వాత మనకు ఏ స్టాండర్డ్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది ఇస్తారంటే మనకు ఇంటర్ బేస్ నుంచే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఇంటర్ బేస్ నుంచి కాబట్టి ఇంటర్తోనే మనకు క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఎగ్జామ్ వచ్చేసి 2 ప్యాటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఓకేనా, 200 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ టైం వచ్చేసి 2 hours 30 minutes. ఓకేనా, ఫస్ట్ పేపర్లో ఎలా ఉంటుంది, తర్వాత సెకండ్ పేపర్లో ఎలా ఉంటుందో టైము, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఫస్ట్ పేపర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు 90 minutes ఇస్తారు టైం వచ్చేసి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఓకేనా, 100 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్. ఓకేనా, అంటే 100 × 2 200 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటిదంటే మనకు నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా మీకు నెగిటివ్ అనేది ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా తెలిసింది మీరు అటెంప్ట్ చేయొచ్చు, అలాగే తెలియని కూడా అటెంప్ట్ చేయొచ్చు. అంటే పేపర్లో ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం ఇక్కడ సెకండ్ పేపర్లో వచ్చేసి కూడా మనకు ఫ్రెండ్స్ నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. సెకండ్ పేపర్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎంత టైం ఇస్తాడంటే 1 hour టైం ఇస్తున్నాడు. జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఓకేనా, 50 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ప్రతి ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్, అంటే 50 × 3 150 అంటే 300 మార్క్స్ ఉంటాయి. ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ లేవు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఏదైనా చదవంది రాదు కూడా కొంచెం లక్లో కూడా నలుగుతాయి కాబట్టి కొంచెం ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ చెప్పిన ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు ఆఫ్లైన్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దీనికి ఆన్లైన్లో అప్లికేషన్
అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓకేనా, ఉమెన్స్కి వీరికి మాత్రం అప్లికేషన్ ఫీ అనేది లేదు ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా, మీకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు మీ సర్టిఫికేట్స్ అనేది 10th మెమో, దాని తర్వాత ఇంటర్ మెమో, మీకు ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా అటాచ్ చేసి మీరు ఆఫ్లైన్లో అనేది పోస్ట్ చేయాలని చెప్పినాయి కదా. అయితే ఫ్రెండ్స్ చాలామంది కూడా తెలియదు అంటే ఎలా పోస్ట్ చేయాలి, ఎవరికి పోస్ట్ చేయాలని. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ద సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్ CSIR నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSIR, సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలానే ఓకేనా. ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ 500007కి వచ్చేసి మీరు పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా. ఇలా పోస్ట్ అయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అర్థమైందో కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. మళ్ళీ కలుసుకుందాం, అంతలోగా బాయ్ ఫ్రెండ్స్.